health is overall health అంటాం కదా. How do you explain it? చాలా మంది టీతే కదా, అదే హార్ట్ ఇష్యూ వస్తే ఎమ్మటే వెళ్ళిపోతారు, లంగ్ ఇష్యూ వస్తే వెళ్తారు. టీత్ అనేది ఏంటంటే ఒక సైడ్ పోగానే ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్ పోగానే మెడికల్ షాప్కి వెళ్తారు. ఐ విల్ టెల్ యూ వన్ రియల్ ఎగ్జాంపుల్ ఇన్ మై క్లినికల్ జర్నీ. తనకి ఎప్పుడు డయాబెటీస్ ఎప్పుడు 400+ ఉండేది. అండ్ ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్. ఒక టీత్ మిస్ అవుతే ఇట్ మే లీడ్ టు లింపింగ్ ఆఫ్ యువర్ లిమ్స్ ఆల్సో. చాలా మంది చాలా ఎక్కువసేపు బ్రష్ చేసుకుంటారు, చాలా మంది నార్మల్గా బ్రష్ చేస్తారు. దెర్ ఆర్ 4 types ఆఫ్ బ్రషెస్: సాఫ్ట్, మీడియం, హార్డ్, ఎక్స్ట్రా హార్డ్. ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల, రాంగ్గా బ్రష్ చేయడం వల్ల మీకు గమ్స్ క్లీన్ అయ్యేది, టీత్ క్లీన్ అయ్యేది గాడ్ నోస్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. మన సింగర్ లతా మంగేష్కర్ గారు ఉన్నారు కదా, తను చనిపోయే ముందు కూడా హోల్ 32 teeth-తోని చనిపోయారు. సో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్ పర్ఫెక్ట్ టీత్? ఐ విల్ టెల్ యూ 2 interesting things about teeth. ఫస్ట్ థింగ్ ఈస్ కేర్ లేనిది దట్ డస్ ఇట్ వర్క్. Which point is more important for people to trust hospitals and dentists? సో ఫస్ట్ మనం ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, నాట్ ఓన్లీ డెంటిస్ట్ అండి, ఏ డాక్టర్ అయినా సెలెక్ట్ చేసుకునేటప్పుడు there are few means you can do. One, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ టాక్ షో యువర్ డెంటిస్ట్ 2010. డైలీ లైఫ్లో చూస్తే డెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కానీ మనందరం దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో డాక్టర్ నవీన్ గుప్తా గారు ఉన్నారు. హీస్ ఎ వెరీ హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రస్టెడ్ డెంటిస్ట్. He helped a lot of people regain their confident smiles. Simple daily habits తో healthy teeth ని ఎలా మెయింటైన్ చేయాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ అవర్ కాన్వర్సేషన్ స్టార్టెడ్. సో డాక్టర్ నవీన్ గుప్తా గారు, మీ డెంటిస్ట్రీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? సో అదంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ష్యూర్ అండి. జనరల్గా డెంటిస్ట్ కాకముందు డెంటిస్ట్ అనే ఫీల్డ్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఓకే. ఎంసెట్లో యాజ్ యూజువల్గా MBBS రాకపోతేనే డెంటల్ తీసుకుంటారు. ఆన్ ఏ లైటర్ నోట్ ఐఎమ్ టెల్లింగ్. సో వన్స్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ 2004. సో ఫస్ట్ 2-3 years కొంచెం MBBS వచ్చి ఉంటే బాగుండేది, డెంటిస్ట్రీలోకి ఎందుకు వచ్చామని ఉండేది. బట్ ట్రస్ట్ మీ, ఆఫ్టర్ ఐ పాస్డ్ అవుట్ ఐ డెవలప్డ్ లాట్ ఆఫ్ ప్యాషన్. అంటే ఐ కేమ్ టు నో ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ స్మైల్స్ టు మై క్లయింట్స్. ఎంతోమంది పెయిన్ తగ్గిస్తున్నాను. సో నా హార్డ్ వర్క్ అంతా మర్చిపోయేది. వాళ్ళు వచ్చి, డాక్టర్ గారు ఇప్పుడు బాగా తింటున్నాను, ఐఎమ్ ఏబుల్ టు స్మైల్, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు ఇట్ మోటివేటెడ్ మీ అ లాట్. సో ఐ స్టార్టెడ్ మై ఓన్ ప్రాక్టీస్ ఇన్ 2010. సో ఆల్మోస్ట్ ఇట్స్ 16 years, ఎ లాంగ్ జర్నీ. సో ఆల్మోస్ట్ వీఆర్ 16 members నౌ టీమ్. ఓకే, సో మీ మొత్తం జర్నీలో వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్? ఆల్వేస్ జర్నీలో ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మేబీ ఫైనాన్షియల్లీ, మేబీ ల్యాక్ ఆఫ్ డొమైన్ స్కిల్స్, మేబీ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, టీమ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇట్స్ లెర్నింగ్ కర్వ్ అండి. చాలామంది ఇప్పుడు కొత్త డెంటిస్టులు కూడా అంటే క్లినిక్ పెట్టగానే వీ షుడ్ ఎర్న్, ఇన్ని రోజులు చదువుకున్నాం కదా, ఇంత డబ్బులు ఖర్చు అయినాయి కదా, అలా కాకుండా ఫస్ట్ 5 years వీ షుడ్ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఇన్కంలో వచ్చిందంతా రీఇన్వెస్ట్ చేయాలి, ప్యాషన్ డెవలప్ చేసుకోవాలి, అప్డేట్ అవ్వాలి. మనకి బెనిఫిట్ కంటే పేషెంట్స్కి ఎంత బెనిఫిట్ చేయగలుగుతాం, అది పాయింట్ ఫస్ట్ 5 years మైండ్లో పెట్టుకుంటే నాకు తెలిసి వీ విల్ గో ఇన్ ఏ స్మూతర్ వే తర్వాత. సో ఇండియాస్ మోస్ట్ కామన్ ఓరల్ హెల్త్ ఇష్యూ ఏంటి? క్యావిటీస్ అండి. జనరల్గా నాకు పేషెంట్స్ చాలామంది, డైలీ ఒక 20-30 పేషెంట్స్ చూస్తాము. దాంట్లో మెజారిటీ ప్రాబ్లం క్యావిటీస్, టూత్ సెన్సిటివిటీ, ఇవే ఎక్కువ. ఓకే, సో వాట్ కాజెస్ క్యావిటీస్? లైక్ మీరు చూస్తే అన్ని ఏజ్ గ్రూప్స్లో చూస్తే చిన్నపిల్లల నుంచి అడల్ట్స్ వరకు అండ్ ఎల్డర్లీ పీపుల్ కూడా చాలా మంది క్యావిటీస్ అనే ఇష్యూ అనేది వెరీ కామన్ కదా. సో అది మీకు ఏం ప్రికాషన్స్ ఇవ్వగలుగుతారు? అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ కాజ్ ఆఫ్ క్యావిటీస్? ఈజ్ ఇట్ ఓన్లీ అబౌట్ చాక్లెట్స్? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామంది క్యావిటీస్ అంటే చాక్లెట్స్ తిన్న వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ where they don't eat chocolates, they don't eat any lot of sugars, but they still have cavities. So cavities రావడానికి చాలా రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్. ఏ డైట్ తీసుకుంటున్నాం? ఫ్రీక్వెంట్ స్నాకింగ్. ఈవెన్ there is no sugar in the diet, frequent snacking leads to cavities. Next, is there any calcium deficiency in the body? ఫ్లోరోసిస్ ఉంటాం, వాటర్లో ఏమన్నా డెఫిసిట్ ఉందా, లేదా సమ్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి. పేరెంట్స్కి గమ్ ప్రాబ్లమ్స్, క్యావిటీస్ ఉన్నప్పుడు కిడ్స్ కూడా వస్తాయి. ఇంప్రాపర్ ఓరల్ హైజీన్, సరిగ్గా బ్రష్ చేయకపోవడం, లేదా టూ మచ్ ఆఫ్ బ్రషింగ్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్
డెంటల్ క్లినిక్కి వెళ్ళాలి, ఎవ్రీ 6 months చెకప్ చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి, ఇవన్నీ రీజన్స్ క్యావిటీస్కి దారితీస్తాయండి. సో ఇప్పుడు చూసినట్టయితే చాలా మంది డెంటిస్ట్కి వెళ్ళడానికి భయపడుతుంటారు. ఎందుకు భయపడతారు, అసలు రీజన్ ఏంటి? డెంటిస్ట్ దగ్గర ఫస్ట్ నాకు తెలిసి ఫ్యూ థింగ్స్ వాట్ ఐ టుక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై క్లయింట్స్ సార్. ఒకటి ఇంజెక్షన్, ఒకటి సౌండ్, ట్రీట్మెంట్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది, అది మేబీ వైట్ కోట్ ఫోబియా అంటాము. సో మేబీ లెందీ అపాయింట్మెంట్స్, మేబీ మల్టిపుల్ విజిట్స్. సో ఇవన్నీ వాట్ ద ఫ్రిక్షన్ వీ ఫేస్డ్ ఫ్రమ్ అవర్ క్లయింట్స్ వీ కౌంటర్ యాక్టెడ్ అండి. సపోజ్ ఇప్పుడు అనస్థీషియా భయం, సో వీ లాంచ్డ్ పెయిన్లెస్ అనస్థీషియా. తర్వాత సౌండ్స్ అంటే భయం, సో వీ మేక్ ఎవ్రీథింగ్ సౌండ్ ప్రూఫ్. సో కంప్రెసర్స్ కానీ ఎరోటర్స్ కానీ అన్ని అడ్వాన్స్ తెప్పించాం. సో దే క్రియేట్ వెరీ లెస్ నాయిస్. అండ్ థర్డ్ థింగ్, మన క్లినిక్ మీరు చూస్తే ఇట్ ఈస్ లైక్ ఎ స్పా. Like you don't feel like you are in a clinic. So good fragrance, good music, welcoming staff, అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, సీనియర్ మోస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే వీ డిడ్ ఎ వాల్యూ అడిషన్ టు ద క్లినిక్. సో దట్ వచ్చిన పేషెంట్ దే డోంట్ ఫీల్ లైక్ దే ఆర్ కమింగ్ టు ఎ క్లినిక్. దే కమ్ ఇన్ క్లినిక్ ఎంటర్ అవ్వగానే మై ఇంటెన్షన్ వాస్ ఆల్ సెన్సెస్ షుడ్ కామ్ డౌన్, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. So they will cooperate automatically to the treatment. That was my intention. It took me of course 16 to 18 years to establish this kind of setup. Yes. So చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. లైక్ డెంటల్ 333 రూల్ అంటే ఏంటి, అసలు దాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? 333 రూల్ అంటే అది జస్ట్ ఫర్ బై హార్టింగ్ డిజైన్ చేసిన రూల్. అది డైలీ 3 times బ్రషింగ్, ఎవ్రీ 3 months చేంజ్ యువర్ బ్రష్, ఎవ్రీ 3 months విజిట్ యువర్ డెంటిస్ట్. ఇది మెయిన్ క్రూషియల్ రోల్ అనమాట. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ యువర్ ఓరల్ హెల్త్. సో ఓరల్ హెల్త్ ఇస్ ఓవరాల్ హెల్త్ అంటారు కదా, హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దట్? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది టీతే కదా, అదే హార్ట్ ఇష్యూ వస్తే ఎమ్మటే వెళ్ళిపోతారు, లంగ్ ఇష్యూ వస్తే వెళ్తారు, ఐస్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్గా అటెన్షన్ తీసుకుంటారు. టీత్ అనేది ఏంటంటే ఒక సైడ్ పోగానే ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్ పోగానే మెడికల్ షాప్కి వెళ్తారు, మెడికల్ షాప్ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు నడుస్తుంది. వన్ డే విల్ కమ్ వేర్ దే విల్ నాట్ ఏబుల్ టు ఈట్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ దే కమ్ టు ద డెంటిస్ట్. అలా కాదు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్ ప్లాన్ పెద్దగా అవ్వడము, అన్నెసరీ బడ్జెట్, అన్నెసరీ కాంప్లికేషన్స్. సో ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. దాని మీనింగ్ ఏంటంటే అండి, ఐ విల్ టెల్ యూ వన్ రియల్ ఎగ్జాంపుల్ ఇన్ మై క్లినికల్ జర్నీ. దెర్ వాజ్ ఎ పేషెంట్ హూ వాజ్ 55 years. తనకి ఎప్పుడు డయాబెటీస్, ఎప్పుడు 400+ ఉండేది. సో తనకు గమ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండేది. సో తను వచ్చినప్పుడల్లా నేను ఏం చెప్పానంటే, నీకు లేజర్ గమ్ ట్రీట్మెంట్ చేయాలి. సో మీరు డయాబెటాలజిస్ట్కి వెళ్ళి 200 below వచ్చిన తర్వాత రండి, ఐ విల్ డూ ద లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పాను. సో డయాబెటాలజిస్ట్ ఏమనేవాళ్ళంటే, మీరు ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి రండి, నేను ఎలా కంట్రోల్ చేయాలో నేను చూసుకుంటాను. సో తను బాగా అటు ఇటు తిరిగింది. వన్ డే ఫ్రస్ట్రేట్ అయ్యి, డాక్టర్ గారు మీరేమో అటు వెళ్ళమంటున్నారు, వాళ్ళేమో ఇటు వెళ్ళమంటున్నారు, మనం ఏం చేయాలంటే, చలో విల్ డూ వన్ థింగ్, ఫస్ట్ ఐ విల్ డూ ప్రాపర్ క్లీనింగ్ ఫర్ యూ, దెన్ ఐ డిడ్ ఎ స్మాల్ రిస్క్ లేజర్ కాబట్టి, దెన్ ఐ డిడ్ ద లేజర్ గమ్ క్యూరిటాచ్. తర్వాత సర్ప్రైజింగ్లీ విత్ ఇన్ 1 month the sugar levels have dropped down to 200. So this shows మీ గమ్ హెల్త్ కూడా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్కి కనెక్టెడ్. సో ఇప్పుడు ప్రాపర్ చివింగ్ ఉంది. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మనం జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేయాలి. సో వితౌట్ క్లంచింగ్ ద టీత్ నోబడీ కెనాట్ లిఫ్ట్ ద వెయిట్. సో టీత్కి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధం ఏంటి? సో ఇట్ ఈస్ కాల్డ్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. అవర్ మజిల్స్ అండ్ బోన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. సో వెన్ యూ chew improperly, that affects your spinal cord, your backbone, and it may lead to limping also. Okay. And I'm not joking, it's a proven thing. Yes. So oka teeth miss avute, it may lead to limping of your limbs also. Okay. So this oral health is actually, it's an indicator of our overall health anamata. సో చాలా మందికి సైనస్ మైగ్రేన్ ఉంటుంది, వాళ్ళకి టూత్ పెయిన్ వస్తుంది. లైక్ ఆ టూత్ పెయిన్ వల్ల వాళ్ళు లైక్ అది కూడా ఒక యాడ్ ఆన్ ప్రాబ్లం లాగా వాళ్ళకి సైనస్ మైగ్రేన్ ఉన్నప్పుడు. సో మీరు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? యాక్చువల్లీ ఇది చాలా ట్రికీ సిచ్యువేషన్ అనమాట. సో డెంటల్ ట్రీట్మెంట్ చేయాలా, ఏంటి సర్జన్ దగ్గర పంపించాలి, రేపు ఇద్దరం కలిసి ఇంటర్వెన్షన్ చేసుకోవాలనేది. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు we examine thoroughly. We take some scans, radiographs. అవసరమైతే 3D ఎక్స్రేస్ తీసుకుంటాం. డెంటల్ ఇష్యూ ఏం లేదు అనుకుంటే వి సెండ్ ఇట్ టు ENT సర్జన్. సో అక్కడ వాళ్ళు సిటీ స్కాన్ ఆఫ్ PNS కానీ ఈ సైనస్ సంబంధించిన స్కాన్ తీసి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. కొన్నిసార్లు దెర్ విల్ బి ప్రాబ్లమ్ ఆఫ్ బోత్. అంటే టీత్ క్యావిటీ ఉంటుంది, టీత్ ఇన్ఫెక్ట్ ఉంటుంది, అట్లాగే సైనస్ కూడా ఇన్ఫెక్ట్ ఉంటుంది. అప్పుడు బోత్ ప్యారలల్గా ENT సర్జన్ మేము కలిసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది.
సో ఇక్కడ ఏంటంటే మనం డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. రైట్. సో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు, లైక్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే. ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ హాస్పిటల్స్ ఉంటాయి, అఫోర్డబుల్ హాస్పిటల్స్ ఉంటాయి, కానీ వాళ్ళు చాలా మంది ఎక్స్పెన్సివ్ అయితే బెటర్, ఎక్స్పెన్సివ్ అయితే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు, కానీ చాలా మంది అంత రిచ్ ఉండరు. సో మీరు లైక్ ఏ సైన్ అంటే ఏది చూసి వెళ్ళాలి, రైట్, విచ్ పాయింట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు ట్రస్ట్ హాస్పిటల్స్ అండ్ డెంటిస్ట్? సో ఫస్ట్ మనం ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, నాట్ ఓన్లీ డెంటిస్ట్ అండి, ఏ డాక్టర్ అయినా సెలెక్ట్ చేసుకునేటప్పుడు దెర్ ఆర్ ఫ్యూ మీన్స్ యూ కెన్ డూ. వన్, రిఫరల్, అంటే ఆల్రెడీ మీ నైబర్స్ ఎవరైనా దే ఆర్ హ్యాపీ విత్ ద పర్టికులర్ సర్వీసెస్, యూ కెన్ ట్రస్ట్ దెమ్. లేదంటే గూగుల్లో దెర్ ఆర్ సమ్ రివ్యూస్ చూసి యూ కెన్ ట్రస్ట్. వచ్చిన తర్వాత డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత యూ నో వాట్ ఈస్ క్లినిక్ ఎలా ఉంది, హైజీన్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు, డాక్టర్ గారు మీతో ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ మీకు అయిన తర్వాత టేక్ యువర్ టైమ్, దెన్ యూ ట్రస్ట్. బట్ వన్స్ యూ ట్రస్ట్ కంప్లీట్లీ అండ్ గో విత్ ద ట్రీట్మెంట్. మళ్ళీ గూగుల్ని ఇన్వాల్వ్ చేసి మధ్యలో గూగుల్లో ఎలా చెప్పారు, మీరు ఎలా చేస్తున్నారు. సో ఐల్ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ థింగ్, ఎ గ్రేట్ డాక్టర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎ బెస్ట్ బుక్. సో ఆల్వేస్ వైద్యుడు ఇంపార్టెంట్, వైద్య గ్రంథం కంటే కూడా, బికాస్ దే హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనము ఏదన్నా మనం ఒక వీ హ్యావ్ సమ్ సెంటిమెంట్స్, పూజలు చేస్తాము. సో ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు చెప్పిందే వేదవాక్కు, వేదం కంటే కూడా చాలా పవర్ఫుల్, బికాస్ అలాంటి వాళ్ళ నుంచే వేదాలు సృష్టించబడ్డాయి. అట్లా ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే చాలా మంది పేరెంట్స్ ఓరల్ హెల్త్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. చిన్నపిల్లలు ఓరల్ హెల్త్ చిన్నప్పుడే టీత్ ఎల్లో అవ్వడం, టీత్ క్యావిటీస్ రావడం, వాళ్ళ టీత్ ప్రాపర్గా ఉండకపోవడం, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బై లైక్ యాజ్ దే గ్రో అప్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ పేరెంట్స్కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మెయిన్లీ ఓరల్ హెల్త్ గురించి లైక్ ఏం సజెస్ట్ చేస్తారు? పిల్లలు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఇనీషియల్గా, ఇప్పుడు కాదు, మేబీ 10 years బ్యాక్ నేను పిల్లలకు ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళం అప్పుడు. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఇవి పాలదంతాలే కదా, ఊడిపోతాయి కదా, పర్మనెంట్ అప్పుడు చూసుకుందాం. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ మిస్సింగ్ ఈస్ మన మిల్క్ టూతే పర్మనెంట్ టీత్కి టార్చ్ బేరర్స్. సో మనకు మిల్క్ టూత్ వాళ్ళ ఇంపార్టెన్స్ అంటే స్పీచ్ డెవలప్మెంట్ అప్పుడు హెల్ప్ అవుతుంది. దెర్ ఆర్ సమ్ సౌండ్స్ కాల్డ్ లింగ్వోడెంటల్ సౌండ్స్, అంటే నాలుకకి పన్నుకి మధ్యలో గాలి వెళ్ళి కొన్ని శబ్దాలు వస్తాయన్నమాట. అవి డిస్టర్బెన్స్ అవ్వచ్చు టూత్ సరిగా లేకుంటే. అండ్ పిల్లల్లో కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వచ్చు. సో క్యావిటీస్ ఉన్నాయి, మిస్సింగ్ టీత్ ఉన్నాయి, పియర్ ప్రెషర్ ఉంటుంది, అంటే వెక్కిరిచ్చడము ఇదంటి ఉంటుంది, అది వాళ్ళ ఐక్యూ మీద ఇంపాక్ట్ పడవచ్చు. నెక్స్ట్, ఎదిగే పిల్లల్లో బాగా తినాలి. సో అప్పుడే డైట్, న్యూట్రిషన్, టీత్ సరిగ్గా లేకుంటే కాంప్రమైజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, జా అలైన్మెంట్, ఇవన్నీ కూడా పెద్దగా అయిన తర్వాత సర్జరీ లేకుండా ప్రాపర్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. దెర్ ఆర్ సో మెనీ సెలబ్రిటీస్ హూస్ చిన్ ఈజ్ సో ఫార్వర్డ్, వాళ్ళు మళ్ళీ సర్జరీస్ చేసుకున్నారు. దానికి వాళ్ళు చిన్నప్పుడు కనుక అవేర్నెస్ ఉంటే సింపుల్ ట్రీట్మెంట్, మయోఫేషియల్ అప్లయన్సెస్ అని, మయోబ్రేసెస్ అని, ఇలా చాలా అప్లయన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ రిమూవబుల్. వాటితో మనం జాని అలైన్ చేసుకోవచ్చు. లేత కొమ్మని మనం ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఇట్ ఈస్ మెచ్యూర్డ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అడ్జస్ట్. సో కమింగ్ టు సెలబ్రిటీస్, చాలా మంది సెలబ్రిటీస్ చూస్తున్నాం కదా, అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, వీళ్ళందరూ డెంటల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. సో వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ కానీ ప్రాపర్గా అలైన్డ్ టీత్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటారు కదా. సో వాళ్ళ ట్రీట్మెంట్స్ గురించి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు? అండ్ ద ట్రీట్మెంట్స్ ముందు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి, ఇప్పుడు చాలా అఫోర్డబుల్ అయిపోయింది, అందరూ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు అఫోర్డబుల్ అయిపోయింది, ఆ ట్రీట్మెంట్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? మీరు అన్నమాట వాస్తవం. వెనీర్స్ అని ఉంటాయి, స్మైల్ డిజైనింగ్. ఒకప్పుడు వెనీర్స్ అంటే అందరి ద్రాక్ష, ఓన్లీ సెలబ్రిటీస్కి, బికాస్ చాలా ఎక్స్పెన్సివ్, కొన్ని ల్యాబ్సే చేసేటివి. ఇప్పుడు డాక్టర్స్లో స్కిల్స్ పెరిగాయి, ఎక్విప్మెంట్ అవైలబిలిటీ పెరిగింది, ల్యాబ్స్ కూడా మనకు హైదరాబాద్లో వచ్చేసాయి, పీపుల్ స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి కాస్మెటిక్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ అఫోర్డ్. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేపించుకుంటారు కొంతమంది, రెగ్యులర్ డాక్టర్స్ కూడా అఫోర్డబుల్గా డెంటల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు కదా. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు, లైక్ ఎవరి దగ్గరికి వెళ్ళి చేపించుకోవాలి ఆ ట్రీట్మెంట్స్? అట్లేం లేదండి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, they do so job. There are people who are freshers, do excellent job. That's what I told. First, when you choose your dentist, spend some good time in choosing your dentist. Then once you trust, just leave the job to them. They will do you the best. Like, do the best and leave the rest.
సో ఓరల్ హెల్త్ ఇంపార్టెంటా లైక్ పర్ఫెక్ట్ స్మైల్ ఉండడం, పర్ఫెక్ట్ ఫీచర్స్ ఉండడం ఇంపార్టెంటా మీ ఒపీనియన్లో? ఫస్ట్ మనకు ఫంక్షన్ అండి. దెర్ ఆర్ 2 థింగ్స్ వెన్ వీ కన్సిడర్ స్మైల్ డిజైనింగ్. ఒకటి లుక్, 2 ఫంక్షన్. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి అటు అందం కానీ ఇటు ఫంక్షన్ అంటే చ్యూయింగ్ అబిలిటీ కానీ 2 బ్యాలెన్స్ చేస్తేనే మన ట్రీట్మెంట్ సక్సెస్ అయింది, పలానా క్లయింట్ హ్యాపీగా ఉన్నారని హ్యాపీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా మందికి పియర్ ప్రెషర్ పెరిగిపోయింది. చాలా మంది యంగ్స్టర్స్ చూస్తే వాళ్ళ ఫీచర్స్ మంచిగా ఉండాలి, స్మైల్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పి దర్ రన్నింగ్ బిహైండ్ డెంటల్ ట్రీట్మెంట్స్. సో వాట్ యూ సజెస్ట్ టు యంగ్స్టర్స్ లైక్ టు రన్ బిహైండ్ పర్ఫెక్షన్ ఆర్ టు మెయింటైన్ దర్ ఓరల్ హెల్త్? డెఫినెట్లీ వెన్ ద టీత్ ఆర్ మాలలైన్ అంటే టీత్ వంకర టింకర్గా ఉంటే లుక్ కంటే ఎక్కువ ఫంక్షన్ కూడా అక్కడ డిస్టర్బ్ అయినట్టే. అంటే మనం కొరికినప్పుడు టీత్ మీద పడే లోడ్ డిస్టర్బ్ అయినట్టే. మనం వంకర టింకర పళ్ళు ఇన్ ద సెన్స్ మనం ఒక కచ్చా రోడ్లో వాకింగ్ చేస్తున్నట్టు జాయింట్ పెయిన్స్ వస్తాయి. దట్ డజంట్ మీన్ దట్ మన బాడీ ప్రాబ్లం కాదు, రోడ్ ప్రాబ్లం. ఇక్కడ మనకు వంకర టింకర పళ్ళు ఉన్నప్పుడు తినేటప్పుడు లోడ్ గజిబిజి అయిపోయి టూత్ పెయిన్ రావడం, లేదా ఫుడ్ ఇరికి సరిగ్గా క్లీన్ కాకపోవడము, ఎంత బ్రష్ చేసినా స్టక్ అయిపోవడము, వీటి వల్ల కూడా క్యావిటీస్ వస్తాయి. సో ఆల్వేస్ అలైన్మెంట్ కాస్మెటిక్ ఎంత ఇంపార్టెంటో ఫంక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. మన సింగర్ లతా మంగేష్కర్ గారు ఉన్నారు కదా, సో వాళ్ళు తను చనిపోయే ముందు కూడా హోల్ 32 టీత్ తోని చనిపోయారు. సో తను ఏమైనా డెంటల్ ప్రొసీజర్స్ అండర్గో అయి ఉంటుందా, లేకపోతే తను అంత కేర్ తీసుకుంది ఆ ఏజ్లో కూడా అలా ఉన్నాయని అనుకుంటున్నారా? అసలు వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్ పర్ఫెక్ట్ టీత్? డెఫినెట్లీ కేర్ తీసుకొని ఉంటారండి. కేర్ తీసుకొని అసలు అంత లైఫ్ అనేది ఉండదు. ఐ టెల్ యూ 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ టీత్. ఫస్ట్ థింగ్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ ద బాడీ విచ్ కెనాట్ రిపేర్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ టీత్. మీకు లీవర్ సగం పైన రీజనరేట్ అవుతుంది. స్కిన్ కట్ అయినా మీరు క్రీమ్ రాయకున్నా అదే గ్రోయే అతుక్కుంటుంది. మీ హెయిర్ కట్ చేస్తే పెరుగుతుంది, నెయిల్స్ కట్ చేస్తే పెరుగుతాయి. రెండో పాయింట్, ద ఓన్లీ పార్ట్ ఆఫ్ ద బాడీ విచ్ ఇన్సూరెన్స్ డస్ నాట్ కవర్ ఇస్ టీత్. బికాస్ ఇన్సూరెన్స్ పీపుల్ నో అవుట్ ఆఫ్ 10 members విల్ హ్యావ్ డెంటల్ ప్రాబ్లమ్స్, చిన్నదో పెద్దదో. సో డెఫినెట్లీ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తను డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే కేర్ లేనిది దట్ డస్ ఇట్ వర్క్. ఓకే, సో డెంటల్ ప్రొసీజర్స్లో ఇన్సూరెన్స్ ఉంటుందా? లైక్ ఇన్సూరెన్స్ అనేది ఎలా, ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అసలు? యాజ్ ఐ సెడ్, డెంటల్ ఇన్సూరెన్స్ అనేది లేదండి. ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. ఓకే, మేబీ యాక్సిడెంట్ కేసెస్లో, క్యాన్సర్ కేసెస్లో హాస్పిటల్లో అడ్మిట్ అవుతే అప్పుడు కవర్ అవ్వచ్చు. బట్ రెగ్యులర్గా మనం డే కేర్ ప్రొసీజర్స్లో చేసే రూట్ కెనాల్స్, క్యాప్స్, ఫిల్లింగ్స్, అలైనర్స్, ఇంప్లాంట్స్ ఇవేవి మీకు డెంటల్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. బట్ ఫ్రమ్ ప్రియాంక డెంటల్ వీ కేమ్ ఫార్వర్డ్ అండ్ హ్యాపీ టు షేర్ దట్ వీఆర్ టైడ్ అప్ విత్ బజాజ్ ఫిన్సర్. సో ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ అయితే ఇస్తున్నాం మేము ఇక్కడ. హ్యాపీగా అంటే ఫైనాన్స్ అనేది ఒక ఫ్రిక్షన్ కావద్దు మా క్లయింట్స్కి. ఇందాక చెప్పినట్టు పెయిన్ ఫ్రిక్షన్, సో పెయిన్లెస్ అనెస్థీషియా లాంచ్ చేసాం. లెంతీ టైం అవుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చాం. సో సీటింగ్ ప్రాబ్లం అవుతుంది, అంబియన్స్ ఇంప్రూవ్ చేసాము. సో నీట్నెస్, స్టెరిలైజేషన్ ఇంప్రూవ్ చేసాం. సో ఇలా ఫైనాన్స్ కూడా ఒక ఫ్రిక్షన్ అని తెలిసినప్పుడు వీ హ్యావ్ టైడ్ అప్ విత్ బజాజ్ అండ్ దే హ్యావ్ గివెన్ పర్మిషన్ టు అస్ అండ్ మోర్ దెన్ 500 clients హ్యావ్ రిజిస్టర్డ్ టిల్ డేట్. సో ఎనీ ట్రీట్మెంట్ హ్యాపీగా బజాజ్ ఫిన్సర్ నుంచి ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మందిని చూస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా షై ఫీల్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టీత్ గ్యాప్ ఉండడం, మిస్ అలైన్ టీత్ ఉండడం, కొంచెం ఫార్వర్డ్లీ ప్లేస్డ్ ఉండడం, కానీ దానివల్ల వాళ్ళు చాలా షై ఫీల్ అవుతారు. లైక్ మాట్లాడలేరు కూడా వేరే వాళ్ళతో, ఇట్లా మౌత్ క్లోజ్ పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ స్మైల్ని అబ్జర్వ్ చేస్తారా? లైక్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఏది అబ్జర్వ్ చేస్తారు? ఎలా కంఫర్టబుల్ ఫీల్ చేపిస్తారు వాళ్ళని? లెట్ us టేక్ ద రియల్ ఎగ్జాంపుల్ అండి. మేబీ 6 years బ్యాక్ అనుకుంటా, విఐపి క్లయింట్. ఓకే, తను స్మైల్ చేయడానికి ఇబ్బంది పడుతుండే అనమాట. రీజన్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ నాకు చెప్పిన, తన వైఫ్ అనమాట, హస్బెండ్ నాకు చెప్పిన కంప్లైంట్ వచ్చేసి స్మైల్ ఎప్పుడు చేయట్లేదు సార్, ఏ ఫంక్షన్లో కూడా స్మైల్ చేయట్లేదు, ఒక స్మైల్ చేసినా చేయడ్డు పెట్టేస్తున్నారని. సో వాళ్ళ కజిన్కి ఫంక్షన్కి హీ థాట్ లేదు, ఐ షుడ్ ఫిక్స్ మై వైఫ్స్ స్మైల్ అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు. సో హర్ హస్బెండ్ వాజ్ మై ఓల్డ్ క్లయింట్. సో ఎగ్జామిన్ చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ బిట్వీన్ ద టీత్. సో దాంతో నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటంటే, నేను నవ్వుతే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్, నేను చాలాసార్లు నవ్వడం ఆపేస్తున్నాను. సో అవతల వాళ్ళు ఈ సంగతి తెలియక నేను మూడ్ ఆఫ్లో ఉంటున్నాను అనుకుంటున్నారు. సో ఈజ్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ దోస్ పీపుల్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫేసింగ్. సో వాళ్ళని అప్పుడు తనకి స్మైల్ డిజైనింగ్ చేసి వెనీర్స్ చేసాం అప్పట్లోనే. సో తను మేబీ ఆఫ్టర్ 1 week
వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మా వైఫ్ ఆల్మోస్ట్ 100 ఫోటోగ్రాఫ్స్ దిగింది వితౌట్ హ్యాండ్, పీపుల్ ఆర్ లవింగ్ టు స్పెండ్ విత్ హర్. సో దిస్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ వి సీ. సో స్మైల్ డిజైనింగ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్తబుల్. నాట్ ఓన్లీ చూడ్డానికి కదండి, ఎమోషనల్ కూడా, దేర్ ఇస్ అన్ ఎమోషన్ బిహైండ్ ఇట్. Yeah, so personally even I felt very insecure to talk to others. Yeah. Like నాకు కూడా ముందు టీత్ గ్యాప్ ఉండేది, Yes. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఇన్సెక్యూర్ టు టాక్ టు పీపుల్. నేను కూడా ఇట్లా చేయి పెట్టుకొని నవ్వడం, చేయి పెట్టుకొని మాట్లాడుతుండే, సో నేను కూడా చాలా షై ఫీల్ అయ్యాను. కరెక్ట్. సో లైక్ వాట్ డూ యూ సజెస్ట్ టు దోస్ పీపుల్ హూ ఫీల్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ దర్ స్మైల్? కానీ డెఫినెట్లీ అడ్వాన్స్ టెక్నాలజీ అండి. వీఆర్ ఇన్ 2026, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ప్రాపర్ స్కాన్స్ తీసుకొని, మెడికల్ హిస్టరీ తీసుకొని అంతా బాగుంటే హ్యాపీగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అలైనర్స్ ఉన్నాయి, బ్రేసెస్ ఉన్నాయి, వెనీర్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఈవెన్ మనీ ఈజ్ నాట్ అ ఫ్రిక్షన్ నౌ, యాజ్ ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము. సో హ్యాపీగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో అలైనర్స్ బెటరా లేకపోతే బ్రేసెస్ బెటరా? సో రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, లైక్ కాయిన్కి హెడ్ అండ్ టైల్స్ లాగా. సో బ్రేసెస్ వచ్చేసేసి కంప్లీట్లీ అండర్ అవర్ కంట్రోల్. బాగా డిఫికల్ట్ కేసెస్ బ్రేసెస్తో వెల్ హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో ఏంటంటే విజిబిలిటీ ఉంటుంది, మంత్లీ డెంటిస్ట్ విజిట్ ఉంటుంది, మేబీ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మెన్, సో పబ్లిక్ స్పీకర్స్, వీళ్ళకి కొంచెం ఇబ్బంది. అలైనర్స్లో అయితే విజిట్స్ అవసరం లేదు డెంటిస్ట్ దగ్గరికి, అడపదడప మధ్యలో వస్తే చాలు, అవి కనపడవు, నో డైట్ రెస్ట్రిక్షన్స్ బికాస్ తీసేసి తింటాం కాబట్టి. సో కాన్స్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రేసెస్తో కంపేర్ చేస్తే. సో ఎవ్రీ ట్రీట్మెంట్ హ్యాస్ ఇస్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ వన్స్ పేషెంట్ కమ్స్ టు అస్, వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి అన్నీ కన్సిడర్ చేసుకొని వీ విల్ సజెస్ట్ విచ్ ఈస్ గుడ్ ఆర్ బెస్ట్ ఫర్ దెమ్. ఓకే, సో ఇప్పుడు చూసినట్టయితే సో వీ హ్యావ్ అఫోర్డబుల్ అలైనర్స్ ఆల్సో. ఎస్. సో మీరు అలైనర్స్తో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అదే ఇంపాక్ట్ బ్రేసెస్తో ఉంటుందా? సో డెఫినెట్లీ అండి, ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద రికార్డ్, బ్రేసెస్ ఆర్ ఆల్వేస్ సుపీరియర్ టు అలైనర్స్, డెఫినెట్లీ. బట్ అన్ని కేసెస్లో కాదు, కొన్ని డిఫికల్ట్ కేసెస్లో. దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ అలైనర్స్ మే బీ నాట్ ఎ గ్రేట్ చాయిస్, బట్ బ్రేసెస్తో ఎవ్రీ కేస్ వీ కెన్ డీల్ ఇట్. రిగార్డింగ్ ద ఫైనాన్సెస్, ఎస్, అలైనర్స్ మేము 2 రకాలు ఇస్తున్నాం, ప్రీమియం ఆప్షన్ ఇస్తున్నాము అండ్ స్టాండర్డ్ వెరైటీ ఇస్తున్నాము. వేర్ మై గోల్ ఈస్ టు రీచ్ టు ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్, అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అందరికీ మనం రీచబుల్గా ఉండాలి. సో వీ హ్యావ్ డివైడెడ్ ద ట్రీట్మెంట్స్ ఇంటూ ప్రీమియం అండ్ స్టాండర్డ్. So according to patient convenience and budget, we will suggest them. ఏ ఏజ్ గ్రూప్ నుంచి డెంటల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? లైక్ విచ్ ఏజ్ ఇస్ లైక్ సేఫ్, ఏది సేఫ్ అది? సో ఫస్ట్ టూత్ వచ్చినప్పటి నుంచి డెంటల్ చెకప్ అనేది అవసరం యాక్చువల్లీ. ఓకే, సో జనరల్ ఫస్ట్ టూత్ 6 months అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్స్ ఏముండవు, జస్ట్ చెక్ చేస్తాం. దెర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ నియోనేటల్ టీత్, అంటే బేబీ పుట్టడంతో ఒక చిన్న పన్నుతో వస్తుంది. సో అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇబ్బంది అవుతుంది, సో అప్పుడు డెంటిస్ట్ అవసరం అవుతుంది. సో కొన్నిసార్లు టీత్ 1 by 1 వస్తున్నప్పుడు టీత్ ప్రాపర్ ఎరప్షన్లో ఉంటుందా, సో ఆ బాబుకి కానీ పాపకు కానీ లిప్స్, టంగ్, ప్యాలెట్ అనే అలైన్మెంట్లో ఉన్నాయా. సో బెటర్, నా సజెషన్ అయితే ఫస్ట్ టూత్ వచ్చినప్పటి నుంచి చెకప్కి వస్తేనే బెటర్. ఓకే, సో చాలామంది పేరెంట్స్ పిల్లల ఓరల్ హెల్త్ గురించి పట్టించుకోరు, ఎక్కువ ఇగ్నోర్ చేస్తారు. సో ఏ సిమ్టమ్ అనేది ఇగ్నోర్ చేయొద్దు అసలు? ఏ సిమ్టమ్ వచ్చినప్పుడు పక్కా లైక్ డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే సిమ్టమ్ అసలు ఏంటి? బాబు సడన్గా హార్డ్ ఫుడ్ నుంచి సాఫ్ట్ ఫుడ్ షిఫ్ట్ అవుతున్నారు. సో దేర్ మైట్ బి సమ్ క్యావిటీస్. పెద్దవాళ్ళలాగా అమ్మ నేను ఇది తింటే నాకు ఇది ఇరుకుతుంది, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, నేను తినలేకపోతుంది, అంత ఓపిక ఉండదు. సో నాకు అదొద్దు ఇదొద్దు అని మెల్లగా మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే హార్డ్ ఫుడ్ నుంచి సాఫ్ట్ డైట్కి వెళ్తున్నారు. సో టూ హాట్ టూ కోల్డ్ తీసుకోవట్లేదు, లేదా ఫ్రంట్ టీత్ క్యావిటీస్ వచ్చినప్పుడు ప్రాపర్గా స్మైల్ చేయట్లేదు, ఇవన్నీ వార్నింగ్ సైన్స్. యూ షుడ్ ఇమీడియట్లీ అడ్రస్ యువర్ డెంటిస్ట్. సో చాలా మంది వెనియర్స్ యూస్ చేస్తారు, దానివల్ల వాళ్ళ స్మైల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది రివర్సిబుల్ ప్రాసెసా, లేకపోతే దాన్ని ఎలా కేర్ తీసుకుంటారు వెనియర్స్ ఉంటే? సో వెనీర్స్ బేసికల్లీ ఏమిటంటే ఒక థిన్ లామినేట్ లాగా, మనం ఇంట్లో కబోర్డ్స్ చేసుకున్నప్పుడు ఒక థిన్ షీట్ పైన బాండ్ చేస్తాం. సేమ్ టీత్ని ఎక్కువ గ్రైండ్ చేయకుండా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ తోటి వెనీర్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట, దాన్ని బాండ్ చేస్తాం. సో జనరల్లీ ఇట్స్ ఏ పర్మనెంట్ ప్రొసీజర్ ఓన్లీ, కాకపోతే కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కేర్ అంటే పెద్దగా ఏం అవసరం లేదండి, నైట్ బ్రషింగ్ చేయడం, ఎవ్రీ 6 months చెకప్ క్లీనింగ్ చేసుకోవడం, బాగా హార్డ్ ఫుడ్స్ క్రష్ చేయడం అలాంటివి చేయకూడదు. సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్, బట్ కన్సిస్టెంట్గా చేస్తే వెనీర్స్ కూడా మంచి లైఫ్ ఇస్తాయి. సో లాంగ్ రన్లో హెల్ప్ అవుతుందా వెనీర్స్? డెఫినెట్లీ. దెర్ ఆర్ వెనీర్స్ స్టడీస్ ప్రకారం 10 years 15 years
ఈజ్ ద సర్వైవల్ రేట్ ఫర్ ద వెనీర్స్. ఓకే, సో ఆఫ్టర్ 15 years దాన్ని చేంజ్ చేసుకోవాలి. అంటే జనరల్గా అది ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ బాడీ హ్యాస్ వేర్ అండ్ టేర్. అంటే మనం ఈ రోజు తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం కాబట్టి వెనీర్స్ కూడా ఒక్కొక్కసారి వేర్ అండ్ టేర్ ఉంటుంది, తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు నిజంగా అవసరమైతే. ఎనీ డెంటల్ ట్రీట్మెంట్, ఎనీ ఆర్టిఫిషియల్ థింగ్, ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, ఐ డోంట్ వాంట్ టు కన్విన్స్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ ఫాల్స్ ప్రామిస్ హియర్. ఇట్స్ లైక్ బయింగ్ ఎ కార్. సో మీరు కార్ కొన్నప్పుడు టైర్లు అరుగుతాయి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి, ఎవ్రీ 6 months ఆర్ 10,000 kilometersకి సర్వీస్ చేయాలి. సో డెంటల్ ట్రీట్మెంట్ కూడా అలాంటిదే. పీపుల్ ఆస్క్ మీ, సో గ్యారంటీ, వ్యారంటీ ఇవన్నీ అంటారండి. అంటే యాజ్ ఐ సెడ్, వేర్ అండ్ టేర్ అనేది కామన్. మన న్యాచురల్ టీతే వేర్ అండ్ టేర్ అవుతుంది, మనం పెట్టిన క్యాప్స్ వేర్ అండ్ టేర్ అవ్వదా? సో ప్రాపర్ కేర్ తీసుకోవడం ఒకటే మన డ్యూటీ. అంటే వాట్ ఐ బిలీవ్ ఇన్ మై లైఫ్ ఈస్ డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి 21 years తనకి. సో 21 yearsకి తనకి విజ్డమ్ టూత్ వచ్చింది. ఇట్ వాస్ రియలీ పెయిన్ఫుల్. సో తను వెయిట్ చేసింది, దెన్ కొంచెం టైం తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. సో రిమూవల్ ఈజ్ ఇంపార్టెంట్, రిమూవల్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో దట్ ప్రాసెస్ వాజ్ రియలీ పెయిన్ఫుల్ ఫర్ హర్. సో అది పెయిన్ఫుల్ ఉంటుందా, లేకపోతే జనరలీ పెయిన్ఫుల్ లేకుండా ఉంటుందా? విజ్డమ్ టూత్ అనేది అసలు ఏ ఏజ్కి వస్తుంది? చాలా మందికి 20s లో వస్తుంది, 30s లో, 40s లో కూడా వస్తుంది. సో విజ్డమ్ టూత్ జనరల్గా మనకి అకార్డింగ్ టు లిటరేచర్ 18 to 24 years అండి. కొంతమందికి మీరు అన్నట్టు 25+ లో 30+ లో కూడా వస్తుంది. విజ్డమ్ టూత్ జనరల్లీ రిమూవల్, ఎస్, ఇట్ ఈస్ ఎ సర్జికల్ ప్రాసెస్, పెయిన్ఫుల్. సో అగైన్ యాజ్ ఐ సెడ్, ఆ ఫ్రిక్షన్ని మేము ఎలా కౌంటరాక్ట్ చేసామంటే పెయిన్లెస్ అనస్థీషియా నెంబర్ 1. నెంబర్ 2, వీ లాంచ్డ్ లేజర్ ఫోటో బయోమాడ్యులేషన్. ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత లేజర్ రేస్ పాస్ చేస్తాం అక్కడ. సో ద ట్రీట్మెంట్ తర్వాత స్వెల్లింగ్ కానీ, పెయిన్ కానీ ఇవన్నీ మినిమల్గా ఉంటాయన్నమాట. సో అదొకటి. రెండోది, రెగ్యులర్ చెకప్స్లో ఎవ్రీ 6 months చెకప్లో వాళ్ళకి విజ్డమ్ టీత్ ఇష్యూ ఉంటే విజ్డమ్ టూత్ బడ్స్లో ఉన్నప్పుడే తీపించుకోవచ్చు. యాక్చువల్లీ ఇది యునైటెడ్ కింగ్డమ్లో, యూకేలో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ యాక్సెప్టెన్సీ తక్కువ. బడ్స్లో ఉన్నప్పుడు తీయడం ఏంటంటే ఈజీ, సర్జరీ పెద్దగా అవసరం ఉండదు. అండ్ దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్పేస్ మిగతా టీత్ ఆక్యుపై చేసి ఈ వంకర టింకర్ పళ్ళు అనేది రాదు. సో వంకర టింకర్ పళ్ళు ఎందుకు వస్తాయి? ఒక 3-seater సోఫాలో 4 కూర్చున్నారు అనుకోండి, ఏమొద్దు అప్పుడు ఒకరు ఫ్రంట్కి ఒకరు బ్యాక్ కూర్చోవాలి. సో వెన్ ద జా సైజ్ ఈస్ లెస్ దెన్ అ టీత్ సైజ్, దెన్ క్రౌడింగ్ కమ్స్. ఈ విజ్డమ్ టీత్ తీసినప్పుడు వాలంటరీగా మనము ఆ స్పేస్ మిగతా టీత్ అలైన్మెంట్ అయిపోయి న్యాచురల్గానే స్మైల్ వస్తుంది. వాళ్ళు రేపు పొద్దున అలైనర్స్కి, బ్రేసెస్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. చాలా మంది విలేజెస్ లో ఉంటారు, విజ్డమ్ టూత్ వస్తుంది వాళ్ళకి, కానీ చాలా ఇగ్నోర్ చేసేస్తారు. వాళ్ళకి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? విజ్డమ్ టూత్ జనరల్గా ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం వల్ల దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ లుడ్విగ్స్ యాంజైనా. అంటే మొత్తం చీమంతా అయిపోయి టంగ్ కిందికి ఆ చీమ్ స్ప్రెడ్ అయిపోయి స్పేస్ ఇన్ఫెక్షన్ అయిపోయి వాళ్ళకి స్వాలోయింగ్, బ్రీతింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అంతవరకు తెచ్చుకోవడం అనవసరం అండి. అప్పుడు మనం ఇక్కడ జనరల్గా విజ్డమ్ టూత్ క్లినిక్లో తీస్తాం, అంటే డే కేర్ ప్రొసీజర్ అది. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఈ ఆస్ఫిక్సియా, బ్రీతింగ్ ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి జనరల్ అనస్థీషియాలో జ్ఞానదంతం తీయాల్సి వస్తుంది. సో బెటర్ జ్ఞానదంతం ఇబ్బంది ఉన్నప్పుడు ఎర్లీగా మీ డెంటిస్ట్ని కలిసి సాల్వ్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు కిడ్స్ చాలా మంది యంగ్ ఏజ్లో చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది వాళ్ళ టీత్. సో వాళ్ళు థమ్ సకింగ్ చేయడం వల్ల, వాళ్ళ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల వాళ్ళ టీత్ అలైన్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. లైక్ యాజ్ ద గ్రో అప్ ద అలైన్మెంట్ చేంజెస్. సో మీరు ఏం చెప్తారు, లైక్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ అది ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేము మనం, వాళ్ళ హ్యాబిట్స్ ని మనం కంటిన్యూస్ గా 24/7 అయితే కంట్రోల్ చేయలేము, చూడలేము. సో అది ఓవర్కమ్ చేయడానికి మీరు ఏమైనా ప్రికాషన్స్ ఇస్తారా? పేరెంట్స్ ఫస్ట్ నోటీస్ చేయాలి. థమ్ సకింగ్, కొంతమంది ఫింగర్ బైటింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంగిలి లోపలికి వెళ్ళిపోయి పళ్ళు ఎత్తు వచ్చేస్తాయి అన్నమాట. సో మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఈ స్మైల్ డిజైనింగ్స్ అని, బ్రేసెస్ అని, అలైనర్స్ అని ఇవన్నీ. అది కాకుండా ఓరల్ హైజీన్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. మౌత్ డ్రై అయిపోవడం ఫ్రీక్వెంట్గా ఇవన్నీ జరుగుతాయి. చేతులు శుభ్రంగా లేకుంటే మళ్ళీ కంటామినేట్ అవ్వడం, మోషన్స్ ఇలాంటివి అవ్వడం జరుగుతుంది. సో పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు కౌన్సిల్ చేయాలి ఇంట్లో. లేదంటే మనకు డెంటల్లో పీడియాట్రిక్ డెంటిస్ట్ అని ఉంటారు, చిన్నపిల్లల స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళతో మేము పర్సనల్గా కౌన్సిలింగ్ చేపిస్తాం. దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్ అండ్ డివైజెస్ వేర్ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అంటాం. వాటి హెల్ప్ తీసుకొని చిన్నగా ఉన్నప్పుడే ఈ హ్యాబిట్ బ్రేకింగ్ చేస్తే పెద్దగా అయిన తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరమే ఉండదు అసలు. సో బ్రషింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, చాలా మంది చాలా ఎక్కువసేపు బ్రష్ చేసుకుంటారు, చాలా మంది నార్మల్గా బ్రష్ చేస్తారు. అండ్ టంగ్
క్లీనర్ యూస్ చేస్తారు. Correct. సో చాలా మంది అంటారు కదా టంగ్ క్లీనింగ్ యూస్ చేయడం వల్ల టేస్ట్ బడ్స్ పోతాయి, అది వాడద్దు అంటారు. కానీ కొంతమంది యూస్ చేయండి, టంగ్ పైన బ్యాక్టీరియా ఉంటుంది, అది పోతుంది అంటారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రషింగ్ ఎప్పుడు కూడా దెర్ ఆర్ 4 types ఆఫ్ బ్రషెస్, ఓకే. సాఫ్ట్, మీడియం, హార్డ్, ఎక్స్ట్రా హార్డ్. ఎస్. నా దృష్టిలో 2 బ్రషెస్ ఉంటాయి, సాఫ్ట్, మీడియం. ఓకే. ఎక్స్ట్రా సాఫ్ట్ అనేది గమ్ సర్జరీస్ అలా చేసినప్పుడు టెంపరీగా వాడాలి. హార్డ్ బ్రష్ అనేది అసలు ఇట్స్ అన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. మీడియం బ్రష్ రెగ్యులర్గా వాడాలి, లేదా సాఫ్ట్ బ్రష్ రెగ్యులర్గా వాడచ్చు. ఓకే. బ్రష్ ఎక్కువసేపు చేయాలా అనేది అగైన్ ఇట్స్ ఎ మిత్ అండి. 2 minutes చాలు బ్రషింగ్. ఓకే. 30 seconds, 30 seconds, 30 seconds, 30 seconds అంటే 2 minutes. ఓకే. ఆ 30 seconds కూడా పన్నుకి 3 వైపులు ఉంటాయి, చ్యూవింగ్ సైజు, బుగ్గ సైడు, అంగిలి వైపు. అంటే 10 seconds, 10 seconds, 10 seconds. ఓకే. సో దిస్ ఈస్ ద టైం ఫ్రేమ్ అనమాట. ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల, రాంగ్గా బ్రష్ చేయడం వల్ల మీకు గమ్స్ క్లీన్ అయ్యేది, టీత్ క్లీన్ అయ్యేది గాడ్ నోస్, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే అన్నెసరిగా పళ్ళు అరగడం, చిగుర్లు జారిపోవడం, అది మళ్ళీ కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్కి దారితీస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ బ్రష్ చేసేటప్పుడు జనరల్గా మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టీవీ చూసుకోనో బాల్కనీలో చూసుకోనో చేస్తాం. చేస్తారు. అలా కాదు, మిర్రర్ ఈజ్ యువర్ గైడ్. Yeah. మీ బ్రష్ అన్ని పనులు అన్ని వైపులు టచ్ అయిందా లేదా, అది 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 మీ మిర్రరే మీ గైడ్. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయాలి. మనం జనరల్గా మార్నింగ్ బ్రష్ చేస్తాం, నైట్ స్కిప్ చేస్తాం. సో దానికంటే మీరు నైట్ బ్రష్ చేసి మార్నింగ్ స్కిప్ చేయండి, ఏం కాదు. బోత్ టైమ్స్ బ్రష్ చేస్తే ఇట్ ఈస్ ఎ బోనస్. ఎంత అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్ వాడాలి? లైక్ ఇప్పుడు మార్కెట్లో చూస్తే చాలా టూత్ పేస్ట్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ పేస్ట్ ఉన్నాయి, టూత్ పౌడర్స్ కూడా ఉన్నాయి. అండ్ జనరలీ జనాలు అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ టూత్ పేస్ట్ వాడితే బెటర్, ఏ ప్రోడక్ట్ వాడితే బెటర్ అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో మీరు ఏం చెప్తారు, ఏ ప్రోడక్ట్ బెస్ట్ అంటారు? లైక్ పేస్ట్ జనరల్గా ఫస్ట్ క్వాంటిటీ అండి. మనకి టీవీలో యాడ్ ఏంటంటే మొత్తం పిండేస్తారు వాళ్ళకి సేల్స్ పెంచుకోవడం కోసం. సో అలా పిండేస్తే ఫస్ట్ మన బ్రషింగ్కే అంత పడిపోతుంది సింక్లో. సో ఎప్పుడైనా పీనట్ సైజ్ ఓకే పేస్ట్ హెడ్ బ్రష్ హెడ్ మీద ప్రెస్ చేయాలి. పేస్ట్ అనేది ఆ బ్రిజిల్స్లో దిగాలి. అప్పుడు మీరు బ్రష్ చూసినప్పుడు స్లోగా ఆ పేస్ట్ రిలీజ్ అవుతుంది, దాని ఎఫికసీ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ పేస్ట్, ఇప్పుడు స్కిన్ డాక్టర్కి వెళ్తే డ్రై స్కిన్కి ఒక రకమైన సోపు, ఆయిలీ స్కిన్కి ఒక రకమైన, ఎగ్జిమా ఉన్న వాళ్ళకి ఒకలాగా. అలా పేస్ట్లో కూడా మనం సొంతంగా చాలామంది చేసే పొరపాటు యాడ్ చూసుకొనుకుంటారు. నో, మీ టూత్ కండిషన్, సెన్సిటివ్ టూత్ వాళ్ళకి సెన్సిటివిటీ పేస్ట్ ఇస్తాము, గమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గమ్ రిలేటెడ్ పేస్ట్ ఇస్తాము, టూత్ వైట్నింగ్ వాళ్ళకి ఒక రకమైన పేస్ట్ ఇచ్చాం, అసలు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి రెగ్యులర్ కమర్షియల్ టూత్ పేస్ట్ రాసిస్తాము, కిడ్స్కి ఫ్లోరైడ్ ఉన్న పేస్టు, ఫ్లోరస్ ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ ఫ్రీ పేస్టు, అలా రకరకాలు. నెవర్ ఎవర్ కస్టమైజ్ యువర్ పేస్ట్. ఆల్వేస్ యూ షుడ్ యూజ్ యువర్ పేస్ట్ అకార్డింగ్ టు డెంటిస్ట్ గైడెన్స్. ఓకే. సో ఇప్పుడు విజ్డమ్ టూత్ పీకేస్తే కన్నుకి ఏదో అవుతుంది, బ్రెయిన్ కి ప్రాబ్లం అవుతుంది, నర్వస్ సిస్టమ్ కి ప్రాబ్లం అవుతుంది, కొంతమంది అయితే విజ్డమే పోతుంది అంటారు. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? విజ్డమ్ టూత్ తీసేస్తే విజ్డమ్ పోతుంది, కామన్గా అడిగే క్వశ్చన్ నన్ను. జనరల్గా విజ్డమ్ టూత్ అనే ఆ టూత్కి ఎందుకు అట్లా వచ్చింది, 18 to 24 yearsలో విజ్డమ్ టూత్ వస్తుంది. ఆ టైంలో మనిషికి మానసిక మెచ్యూరిటీ వస్తుంది. అదే అందుకే మనకు ఓటు హక్కు కూడా 18 years అబోవ్ అంటారు. సో విజ్డమ్ టూత్ తీసినంత మాత్రం విజ్డమ్కి ఏం కాదు, ప్రాబ్లం ఉంటే హ్యాపీగా తీపించుకోవచ్చు. నర్వ్స్కి ఏం కాదు. ఇంకోటి అడిగే క్వశ్చన్, పన్ను తీస్తే కన్నుకి ఏమన్నా అవుతుందా, సో ఐస్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఐస్ నా వీక్ అయిపోతాయా? సో యూనో బ్రెయిన్లోకి వెళ్ళి 12 nerves వెళ్తాయండి, ఐస్కి వెళ్ళే నర్వ్ సపరేట్, టీత్కి వెళ్ళే నర్వ్ సపరేట్. సో నిజంగా ప్రాబ్లం వస్తే హ్యాపీగా తీపించుకోవచ్చు, నథింగ్ టు వరీ. సో ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ చేస్తారు డెంటల్ హాస్పిటల్స్లో, దానివల్ల ఎనామెల్ అరిగిపోతుంది అంటారు, అది నిజమేనా? యాక్చువల్ టీత్ క్లీనింగ్ అప్పుడు పాతకాలం మిషనరీస్లో సౌండ్ వచ్చేది గర్గర్ అని. అండ్ క్లీనింగ్ తర్వాత ఆ పాచి అంతా తీసేసిన తర్వాత సెన్సిటివిటీ వచ్చేది, టీత్ మధ్యలో గ్యాప్స్ వచ్చేది. సో ఇవన్నీ మనకు ఒక మిస్కాన్సెప్షన్ ఏమవుతుందంటే, సెన్సిటివిటీ వచ్చింది, టీత్ మధ్యలో గ్యాప్స్ వచ్చింది, సో ఎనామిల్ పోయింది, అందుకే ఇలా అయిందేమో. సో దట్స్ ఎ మిత్ అండి. ప్రాపర్ క్లీనింగ్ చేయించుకొని ఎవ్రీ 6 months చేయించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ డస్ట్ పట్టదు, సో ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ క్లీనింగ్ తర్వాత ఒక 3-4 days సెన్సిటివిటీ ఈస్ క్వైట్ కామన్, తర్వాత అదే కామ్ డౌన్ అయిపోతుంది. సో క్లీనింగ్ వల్ల ఎనామిల్కి ఏమైనా అవుతుంది అనేది ఇట్స్ ఎ మిత్, హ్యాపీగా క్లీనింగ్ చేయించుకోవచ్చు. ఓకే. సో ఎన్ని మంత్స్కి ఒకసారి మౌత్ క్లీనింగ్ చూపించాలి? జనరల్లీ 6 months అండి, 6 months. 6 months ఒకసారి కంపల్సరీ. ప్రాబ్లం ఉన్నా లేకున్నా, ఇష్టం ఉన్నా లేకున్నా, ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ, ఎవ్రీ 6 months ప్రతి ఒక్కరూ క్లీన్ చేయించుకుంటేనే, యునో ఐ ఆల్వేస్ టెల్, డెంటిస్ట్రీ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్, నెగ్లెక్ట్ ఈస్. ఓకే. సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, సో వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం సేఫేనా? ప్రెగ్నెన్సీ ఫస్ట్ పాయింట్ అండి. మనకి యూఎస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఒక కపుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు
అక్కడ గైనకాలజిస్ట్ దే మేక్ షూర్ దట్ దే గెట్ దట్ కపుల్ గెట్స్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ ఎ డెంటిస్ట్. ఓకే ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 2 things, ఇట్ మే ఎఫెక్ట్ ద బేబీ, ఓకే ఇట్ మే ఎఫెక్ట్ దర్ ఓవరాల్ హెల్త్. ఎస్ అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ కొన్నిసార్లు లెందీ ఉంటాయి. వాళ్ళకి ఇక డెంటల్ చైర్లో కూర్చొని కంఫర్టబుల్గా చేసే ట్రీట్మెంట్స్ కావు ఇవి. కొన్నిసార్లు కొన్ని మెడికేషన్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు అనమాట. ఓకే సో అందుకే దే మేక్ షూర్ దట్ బిఫోర్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ దేర్ ఓరల్ హైజీన్ ఈస్ ఫిట్. ఓకే సో దే షుడ్ గో టు దేర్ పర్సనల్ డెంటిస్ట్, దే షుడ్ గెట్ ద క్లియరెన్స్ ఫ్రమ్ ఇట్. మన దగ్గర ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది. గైనిక్స్ కూడా మెల్లమెల్లగా పేషెంట్స్కి అవేర్నెస్ ఇస్తున్నారు. మీకేమైనా డెంటల్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ టైంలో బెటర్ టు అవాయిడ్ అని. ఓకే అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక్కొక్కసారి మిస్ అయిపోయింది, కేర్ తీసుకోలేదు. రైట్ సో సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ద బెస్ట్. అంటే 4th, 5th, 6th మంత్లో కొన్ని డెంటల్ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే బట్ స్టిల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే డెంటల్ క్లియరెన్స్ తెచ్చుకుంటే బెటర్ అండి. సో కొంతమంది లైక్ ఆల్రెడీ డెంటల్ ట్రీట్మెంట్ అండర్గో అయ్యి ఉంటారు, కరెక్ట్ ప్రాసెస్ అంతా అవుతూ ఉంటుంది. Correct. ఆ ప్రాసెస్ లో వాట్ ఇఫ్ దే గెట్ ప్రెగ్నెంట్ అండ్ వాట్ ఇఫ్ దే హ్యావ్ టు టేక్ సమ్ మెడిసిన్స్ అండ్ ఆల్? కరెక్ట్. దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ ఆఫ్ కోర్స్ వేర్ విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ యాజ్ ఐ సెడ్ ఇనీషియల్గా టెర్మినేట్ చేస్తాం డెంటల్ ట్రీట్మెంట్. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చినప్పుడు దే కెన్ కమ్ అండ్ దే కెన్ కంప్లీట్ ద ట్రీట్మెంట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. So a lot of people like who are like very scared to go to the dentist, they use some home remedies, right? Like salt water and few oils and ఇప్పుడు చూస్తే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, లైక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు బిఫోర్ బ్రషింగ్, గాగ్లింగ్ చేస్తారు, దాని తర్వాత టీత్ వైట్నింగ్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు కదా. సో అది అసలు ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్? డెఫినెట్లీ అండి, అదే హార్ట్ ప్రాబ్లం వస్తే మనం గూగుల్ చేసి సెల్ఫ్ మెడికేషన్ తీసుకోము. నేను ఇందాక చెప్పినట్టు డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా అలానే చూడాలి. మనం సెల్ఫ్గా హోమ్ రెమెడీస్ అనేది వెన్ దెర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, డెంటిస్ట్ అందుబాటులో లేడు, అలాంటప్పుడు యూ కెన్ ట్రై. బట్ ఆల్వేస్ ట్రస్ట్ మీ, ప్రొఫెషనల్ గైడెన్స్లోనే ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సెల్ఫ్గా ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. సో హోమ్ రెమెడీస్ అనేది సేఫ్ అంటున్నారా లేకపోతే అవాయిడ్ చేయమంటున్నారా? బెటర్ టు అవాయిడ్. ఇప్పుడు బేకింగ్ సోడా, లెమన్ బాగా అందరూ వాడతారు. దానివల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ అన్ అసిడిక్ యాక్షన్, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది లెమన్లో. సో ఎనామిల్ అనేది తొందరగా వేర్ ఆఫ్ అవుతుంది. ఆ క్షణం టీత్ వైట్ అవుతాయి, కానీ తర్వాత ఫ్రీక్వెంట్గా డిస్కలరేషన్ అవుతుంది అండ్ పీపుల్ కమ్ టు అస్. ఓకే సో అప్పుడు అన్నెసరీగా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్, అన్నెసరీ బడ్జెట్ ఎక్స్పెండిచర్. ఓకే బట్ వాట్ యాక్చువల్లీ కాజెస్ yellow teeth? ఎల్లో టీత్ జనరల్గా హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. ఫ్రీక్వెంట్గా మేము చూసేది ఫ్రీక్వెంట్ కాఫీ తీసుకోవడం, లైక్ ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళల్లో లేదా ఎనామిల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఎల్లో టీత్ చూస్తాము. సో కాస్ట్ బట్టి ట్రీట్మెంట్ వేరియేషన్ అవుతుంది అనమాట. ఓకే సో లెట్స్ టాక్ అబౌట్ ఓరల్ క్యాన్సర్. అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను చదివాను న్యూస్లో వచ్చింది దట్ హెచ్ఐవి కేసెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయని. సో కమింగ్ టు హెచ్ఐవి కేసెస్, లైక్ పీపుల్ క్లోజ్గా మాట్లాడడం వల్ల, లైక్ క్లోజ్గా కమ్యూనికేట్ అవ్వడం వల్ల, ఆల్సో కిస్ చేయడం వల్ల హెచ్ఐవి కేసెస్ అని ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అది హౌ ఇట్ ఎఫెక్ట్స్ యువర్, లైక్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు యువర్ ఓరల్ హెల్త్? కరెక్ట్. ఇక్కడ మీరు 2 questions అడిగారు. ఒకటి క్యాన్సర్. సో ఫస్ట్ ఐ విల్ అడ్రస్ దట్. ఎప్పుడైతే పాన్, గుట్కా, చూయింగ్ ఎక్కువ మితిమీరి తింటామో డెఫినెట్లీ ఇట్ కాజెస్ క్యాన్సర్. సో దేర్ ఈస్ ఎ స్క్రీనింగ్ థింగ్ విల్ డూ ఇన్ ద క్లినిక్. సో ఆ స్క్రీనింగ్లో ముందే అవసరమైతే బయాప్సీ తీసుకొని వాళ్ళకి ముందే వార్న్ చేస్తాము. సో హ్యాబిట్ సెసేషన్ చేయడము, కొన్ని హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వడము, దాని సజెషన్స్ ఇవ్వడం, హెల్దీ మెడికేషన్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. పాన్, గుట్కా ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు ఈ ఛానల్ నుంచి నేను చెప్తున్నాను, వన్ డే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో వీలైనంత వరకు టర్మినేట్ చేయండి. మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి దెర్ ఈస్ అ ప్రాసెస్, సడన్గా ఆపకూడదండి. ట్రిమ్మర్స్ వచ్చేస్తాయి, విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. దెర్ ఈస్ ఎ వే టు టర్మినేట్ ఇట్. నికోటెక్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ వస్తాయి, దానికి కౌంటర్ యాక్టింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, చూయింగ్ గమ్స్ ఉంటాయి. సో ప్లీజ్ స్టాప్ అండర్ యువర్ డెంటిస్ట్ గైడెన్స్ ఆర్ అండర్ యువర్ డాక్టర్ గైడెన్స్. నెంబర్ 2, మీరు అన్నారు హెచ్ఐవి కేసెస్. సో ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్, మనకి హెచ్ఐవి కేసెస్ పెరిగిపోవడం హైదరాబాద్లో. బట్ డెఫినెట్లీ ఎస్, మనకి హెచ్ఐవి పేషెంట్ క్లినిక్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంతలా వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా చెప్తే మేము అది ఎవరికి వీ డోంట్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు ఎనీబడి. అండ్ వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ చేస్తాము. దెర్ ఈజ్ ఏ హెచ్ఐవి సేఫ్టీ కిట్. ఆ కిట్ యూస్ చేసి వాడతాం. అండ్ ఆ కిట్ ఎవరికి ఇంకా వాడడం వేరే పేషెంట్స్కి.
అండ్ బెటర్ యునో ఇవన్నీ ఏంటంటే క్లోజ్ కాంటాక్ట్స్లో ఉన్నప్పుడు ఎస్టీడీ అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ డిసీజెస్, ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతున్నప్పుడు కొంచెం అవేర్నెస్గా ఉండి వాటి బారిన పడకపోవడమే బెటర్ అండి. సో రీసెంట్గా హెచ్ఐవి కేసెస్ చాలా ఇంక్రీజ్ అయ్యానని విన్నాను. సో హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఓరల్ హెల్త్ అండ్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ఓరల్ హెల్త్ యాక్చువల్లీ? జనరల్గా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ అండి హైదరాబాద్లో హెచ్ఐవి కేసెస్ పెరగడం అనేది. బట్ యాజ్ యూ రేజ్ ద క్వశ్చన్, జనరల్లీ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది జనరల్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ నుంచి కానీ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ ఇంజెక్షన్స్ నీడిల్స్ నుంచి కానీ ట్రాన్స్మిట్ అవుద్ది, కానీ ఓరల్గా ట్రాన్స్మిషన్ అనేది చాలా అరుదుగా చూస్తాము. బట్ స్టిల్ యునో ఒకవేళ పేషెంట్ వచ్చినప్పుడు మా దగ్గర కన్ఫర్మ్ చేసినప్పుడు నాకు హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ అన్నప్పుడు డెఫినెట్లీ దానికి సపరేట్ హెచ్ఐవి సేఫ్టీ కిట్ వాడతాము, సపరేట్ స్టెరిలైజేషన్ ఉంటుంది వాళ్ళకి, సపరేట్ డ్రెస్సింగ్ అవన్నీ మారుతాయి అనమాట. అండ్ వీ మేక్ షూర్ దట్ వీ డిస్పోజ్ వన్స్ ద పేషెంట్ లెఫ్ట్ ద క్లినిక్. So we heard that you're not just a doctor but also teaching the next generation doctors who are starting their career. Yes, so how are you managing clinic and teaching? So I started my teaching before I started my practice. Okay. So I love to share my knowledge. Yes. So first నేను నర్సింగ్ కాలేజ్లో కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసేవాడిని. Okay. తర్వాత ఐ స్టార్టెడ్ షేరింగ్ మై నాలెడ్జ్ టు మై జూనియర్స్. సో దే సెడ్, సార్ మీరు చెప్తే బాగుంది, వీ హ్యావ్ చేంజ్డ్, ఇట్స్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. So that made me motivated. So we started our own academy. Right. Our clinic itself is an academy where dentists come from different parts of the world, where we train them and we give international certification. So other and the balance, when you have a passion, you can balance anything in the life. So that passion made me to do the good practice and to share my knowledge. So aligners and retainers asalu, what is the process? Like aligners ఎన్ని months యూస్ చేస్తారు, రీటైనర్స్ ఎన్ని ఇయర్స్ యూస్ చేస్తారు? లైక్ రీటైనర్స్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఎన్ని ఇయర్స్ యూస్ చేయాలి, ఏ టైంకి పెట్టుకోవాలి, ఏ టైంకి తీయాలి, ఏ టైంకి ఫుడ్ లైక్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అంతా? అలైనర్స్ అంటేనేమో టూత్ని జరిపేది, ఓకే. రీటైనర్స్ అంటేనేమో టూత్ని జరపకుండా ఉండడానికి. రైట్. సో మీకు వంకర టింకర పళ్ళు ఉన్నప్పుడు అలైనర్స్ పెడతారు, అవన్నీ ఒక అలైన్మెంట్కి వచ్చేస్తాయి, ఒక వరుస క్రమానికి వచ్చేస్తాయి. తర్వాత రీటైనర్స్ ఇస్తాం మళ్ళీ టీత్ జరగకుండా, బికాజ్ మన లిప్స్, టంగ్, మన చీక్ మజిల్స్ ఇవన్నీ మళ్ళీ పుష్ చేస్తాయి అలైనర్స్ తీయగానే. సో రీటైనర్స్ అలా జరగకుండా చూస్తుంది. సో రీటైనర్స్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ఇన్ని రోజులు అలైనర్స్ పెట్టుకున్నాం లేదా ఇన్ని రోజులు బేసిస్ పెట్టుకున్నాం కదా, రీటైనర్స్ ఇంకెన్ని రోజులు పెట్టుకోవాలి. సో ఇట్స్ ఓకే. సో ట్రస్ట్ మీ, దెర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ హూ కమ్ బ్యాక్ టు మీ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. మళ్ళీ రిలాప్స్ అంటాం, అంటే మళ్ళీ గ్యాప్స్ ఓపెన్ అయ్యాయి. సో జనరల్గా ఐడియల్లీ వాట్ ఐ రికమెండ్ టు మై పేషెంట్స్ ఈస్ రీటైనర్స్ అనేది 3 years వాడాలి. అకార్డింగ్ టు ఇండియన్ ఆర్థోడాంటిక్ సొసైటీ గైడ్లైన్స్ 1000 days కాన్సెప్ట్ అంటాం. 3 years తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆపాలంటే సేమ్ ఆన్సర్. మీరు కనుక రిటర్నర్స్ తీస్తే మళ్ళీ టూత్ జరుగుతున్నాయంటే కంటిన్యూ చేయాలి, లేదు అంటే యూ కెన్ హ్యాపీలీ స్టాప్ ఇట్. బట్ ఫస్ట్ 3 years రిమెంబర్, మీరు టూత్ జరుగుతున్నా జరగకుండా ఫస్ట్ 3 years అయితే రిటర్నర్స్ ఖచ్చితంగా వాడాల్సిందే. దాంట్లో మీకు ఇబ్బందిగా ఉంటే ట్రాన్స్పరెంట్ రిటర్నర్స్ వచ్చాయి, లోపలికి వెళ్ళి వైర్ టైప్ వచ్చాయి, అవి వాడుకోండి. అవి వాటి వల్ల మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. సో రిటైనర్స్ కూడా క్లియర్ అలైనర్స్ లానే ఉంటాయి కదా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటైనర్స్ ఉంటాయా? జనరల్గా అదే అండి, లోపల ఒక వైర్ సిస్టమ్ ఉంటుంది లేదా ట్రాన్స్పరెంట్ టైప్ ఉంటాయి. ఆ రెండిట్లలో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది అలైనర్స్ అండ్ రిటైనర్ ప్రాసెస్ ని ట్రస్ట్ చేయరు. బ్రేసెస్ అంటే దే సీ ఇట్ కదా, ఎట్లా అలైన్ అవుతున్నాయి ఏంటి అని. అలైనర్స్ తర్వాత యూస్ చేసిన తర్వాత రీలాప్స్ అవ్వవు అని అంత ట్రస్ట్ చేయరు కదా. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు దాని గురించి? లైక్ అలైనర్స్ తర్వాత అలైన్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా టీత్ విల్ గో బ్యాక్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దట్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినన్. సో రీటైనర్స్ అనేది మ్యాండేటరీ. మీరు బ్రేసెస్కి వెళ్ళారా, అలైనర్స్కి వెళ్ళారా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. తర్వాత మాత్రం రీటైనర్స్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. సో మేము ప్రియాంక డెంటల్లో ముందే ఏం చెప్తామంటే, రీటైనర్స్ గురించి చెప్పే అలైనర్స్ గారు బ్రేసెస్ గురించి చెప్తాం. ముందే వాళ్ళు మెంటల్గా సీడింగ్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. సో బ్యాడ్ బ్రెత్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇష్యూ పీపుల్ ఫేస్, రైట్? సో బ్యాడ్ బ్రీత్కి మీరు ఏమైనా ప్రికాషన్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వగలుగుతారా? బ్యాడ్ బ్రీత్ జనరల్గా అది కూడా ఒక ఎమోషనే అండి. బికాస్ మన బ్యాడ్ బ్రీత్ మనకు తెలియదు, పక్కన వాళ్ళకే తెలుస్తుంది. సో చెప్పినప్పుడు మనం అఫెండ్ ఫీల్ అవుతాం. సో బ్యాడ్ బ్రీత్ జనరల్గా ఎందుకు వస్తుంది? ఇంప్రాపర్ బ్రషింగ్, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్. అసలు బ్యాడ్ బ్రీత్ అంటే ఏంటి? మన నోట్లో బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఇట్ రిలీజెస్ సల్ఫర్ కంపౌండ్స్. అది మన ముక్కులో చేరినప్పుడు బ్యాడ్ బ్రీత్ లాగా పర్సీవ్ చేస్తాం. సో రెగ్యులర్ క్లీనింగ్ చేసుకోవడము, రెగ్యులర్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల
ఆ బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోయి ఈ బ్యాడ్ బ్రీత్ అనేది వీ కెన్ యూజ్ ఎ సొల్యూషన్. కొంతమంది క్లీన్ చేసుకున్న బ్యాడ్ బ్రీత్ వెళ్ళదు. సో కింది లెవెల్ నుంచి గమ్స్లో డీపర్ లెవెల్ నుంచి ఇన్ఫెక్షన్ అప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చేసి లేజర్ గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది అడ్వాన్స్ టెక్నాలజీ. కుట్లేయడం కానీ, సర్జరీ చేయడం కానీ, బ్లీడింగ్ కానీ, హై డోస్ మెడిసిన్స్ కానీ ఇలాంటిది ఏమి ఉండదు, హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ఏదైనా హెల్త్ హ్యాబిట్స్ చెప్తారా, లైక్ హెల్దీ హ్యాబిట్స్ దట్ ఓరల్ హెల్త్ బాగుండడానికి, అండ్ ఇన్ డైట్ అండ్ ఆల్సో రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్? రైట్, జనరల్గా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలండి. ఇంత చూ చేస్తే అంత సెలైవా వస్తుంది. సో అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మనకి, సెల్ఫ్ క్లెన్సింగ్ మెకానిజం అంటాం. నెక్స్ట్ ఈ స్టికీ ఫుడ్స్ అన్ని బాగా తగ్గించుకోవాలి. డైరీ మిల్క్, ఇలా క్యాండీస్ ఇలాంటివి కాకుండా సప్పరించేటివి, పిప్పర్మెంట్స్ కానీ, చ్యూవబుల్ కానీ బెటర్ అనమాట. నెక్స్ట్ తిన్న ప్రతిసారి గార్గిల్ చేసుకోవడము, మార్నింగ్ నైట్ నీట్గా బ్రష్ చేసుకోవడము, వాటర్ ఫ్రీక్వెంట్గా ఉండడం. ఈవెన్ డ్రై మౌత్ వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. డ్రై మౌత్ వల్ల మీకు క్యావిటీస్ వస్తాయి. సో ఫ్రీక్వెంట్గా సిప్ చేయాలి. అలానే ఒకటేసారి వాటర్ తాగొద్దు. ఫ్రీక్వెంట్ సిప్పింగ్ ఆఫ్ వాటర్, మౌత్ని వెట్ చేసుకుంటూ ఉండడం. ఇవన్నీ ఈ హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే క్యావిటీస్ కానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాడ్ బ్రీత్ కానీ ఇవన్నీ మెల్లగా కామ్ డౌన్ అయిపోతాయి. ఓకే, సో యాజ్ వి గ్రో అప్ చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళ టీత్ అనేది సేమ్ పొజిషన్ లో ఉండదు, లైక్ కొంచెం ఫార్వర్డ్ ప్లేస్డ్ అవుతూ ఉంటాయి యాజ్ దే ఏజ్. ఇంకా కొంతమందికి పుచ్చిపని వస్తుంది, దాన్ని రీప్లేస్ చేసుకోవడం, దాన్ని ఇగ్నోర్ చేయడము, మిస్ అలైన్మెంట్ ఆఫ్ టీత్. సో అదంతా ఎందుకు అవుతుంది? యూజువల్లీ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. సో వాట్ ఈస్ ద ఇష్యూ, లైక్ వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఇట్? జనరల్గా ఏజ్ పెరుగుతుంటే మన బాడీలో విటమిన్ డి తగ్గిపోతుందండి, కాల్షియం తగ్గుతుంది, ఎస్పెషల్లీ ఉమెన్లో పోస్ట్ మెనోపాజల్లో. సో ప్రెగ్నెన్సీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇవన్నీ ఏమవుతాయంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని బయటపడతాయి. సో మనకి బోన్ ఎప్పుడైతే కదులుతుందో టీత్ ఫ్లేర్ అప్ అవుతుంది అనమాట. సో ఇమాజిన్ ఎ స్టిక్ ఇన్ ఎ శాండ్. శాండ్ లెవెల్ తగ్గుతున్న కొద్దీ స్టిక్ మూవ్ అవుతూ ఉంటుంది. సో పన్ను చుట్టూ ఉన్న ఎముక తగ్గుతున్న కొద్దీ ఈ టంగ్ ప్రెషర్ వల్ల వాళ్ళకి పళ్ళు ఎత్తుగా ఫ్లేరింగ్గా అవుతాయి అన్నమాట. సో దీనికి రెమెడీ అదే అండి, ఎవ్రీ 6 months చెకప్ చేసుకోవడము, క్లీన్ చేసుకోవడం. విటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటే దాని డైట్, దాని మెడికేషన్ తీసుకోవడము, ఇట్లా తీసుకుంటే బెటర్ అవుతుంది. ఇంకోటి ఏజ్ వాళ్ళలో ఫ్రీక్వెంట్గా చూసేది పళ్ళ మధ్యలో క్యావిటీస్. సో ఈ గమ్స్, చిగుర్లు, ఎముక జారిపోవడం వల్ల పళ్ళు పొడుగొని పడి పళ్ళ మధ్యలో సందులు ఏర్పడి ఫ్రీక్వెంట్గా ఫుడ్ ఇరకడము, దాని నుంచి క్యావిటీస్ రావడం. సో వాళ్ళకి వాటర్ ఫ్లాసర్ అని ఉంటుంది అనమాట. అది టీత్ మధ్యలో క్లీన్ చేసే డివైస్, అది రెగ్యులర్గా వాడడం. సో వాట్ డు యు టెల్ అబౌట్ మౌత్ అల్సర్స్? సో అల్సర్స్ కూడా ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇన్ ద టీనేజర్స్. స్ట్రెస్ అండి, స్ట్రెస్ వల్ల అల్సర్స్ బాగా వస్తాయి. వన్ మోర్ కామన్ రీజన్ విటమిన్ డెఫిషియన్సీ. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం, లేదా ఫ్రీక్వెంట్గా డ్రై మౌత్ ఉండడము, లేదా టీత్కి ఎక్కడైనా షార్ప్ ఎడ్జెస్ ఉండడము, వీటన్నిటి వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వీ షుడ్ రూల్ అవుట్ ద కాస్. విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, స్ట్రెస్ వల్ల వచ్చిందా, డీహైడ్రేషన్ వల్ల వచ్చిందా, ఏమైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయా, ఆ కాజ్ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత మనం ప్రాపర్ మెడికేషన్ ఇచ్చేసేసి మళ్ళీ అల్సర్స్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ మన దగ్గర బ్యూటీ ఈస్ వీ హ్యావ్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ అల్సర్స్ ఆల్సో. కొంతమందికి జెల్ పెట్టినా, ట్యాబ్లెట్స్ పెట్టినా అల్సర్స్ విల్ టేక్ టైం. సో దెర్ ఈస్ ఎ సేయింగ్, చిన్నప్పటి నుంచి వింటున్నాను, జలుబు వస్తే మందులు వేసుకుంటే 1 weekలో మానుతుంది, మందులు వేసుకోకుంటే వారం రోజుల్లో మానుతుందని. అంటే ఆ 1 week అనేది జర్నీ కంపల్సరీ. సో అల్సర్స్లో కూడా అదే ఉండే, అంటే జెల్ పెట్టినా పెట్టకుండా 1 week పట్టేది. ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత ఇమీడియట్ 1 or 2 daysలోనే మీకు రిలీఫ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, లేదా పబ్లిక్ స్పీకర్స్కి, సెలబ్రిటీస్కి, వీళ్ళందరికీ ఏంటంటే అల్సర్స్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, డైట్ కూడా తీసుకోవడం కష్టం అయిపోతుంది. సో వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో యాజ్ యూ మెన్షన్ బిఫోర్, మీరు పెయిన్లెస్ అనస్థీషియా అండ్ ఆల్సో 3D స్కానర్ యూస్ చేస్తున్నారు కదా, కెన్ యూ లైక్ డిస్క్రైబ్ అబౌట్ ఇట్? పెయిన్లెస్ అనస్థీషియా వచ్చేసి దాంట్లో రోబోటిక్ ఉంటుంది అన్నమాట. జనరల్గా పెయిన్ అనస్థీషియా ఇచ్చినప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది, అందరూ నీడిల్ వల్ల అనుకుంటారు, కాదు, సొల్యూషన్ ఫాస్ట్గా డెలివరీ చేయడం వల్ల. సో పెయిన్లెస్ అనస్థీషియాలో దెర్ ఇస్ ఎ రోబోట్ ఇన్ ఇట్ వేర్ వీ కెన్ కస్టమైజ్ ద థింగ్స్. సో అనస్థీషియా చాలా స్లోగా డెలివరీ అవుతుంది. సో పేషెంట్ లిటరలీ ఫీల్స్ వాళ్ళు నాకు ఇంజెక్షన్ ఏమి ఇవ్వలేదు కదా, అండ్ దే గెట్ ద నమ్నెస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్లెస్ అనస్థీషియా. రెండోది, ఇంత ముందుకు క్యాప్స్ పెట్టాలన్నా, వెనీర్స్ పెట్టాలన్నా అచ్చులు తీసుకునేవాళ్ళు. అది కొంతమంది గ్యాగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, ల్యాబ్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అవ్వడం, వాళ్ళు డూప్లికేట్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం, మళ్ళీ రిపీట్ చేయడం. సో ఇవన్నీ టైం ఎక్కువ తీసుకోవడం. సో వీటన్నిటికీ ఫ్రిక్షన్కి కౌంటర్ యాక్షనే 3D స్కానర్ అనమాట. సో కంప్లీట్లీ వీ డిజిటలైజ్ ద క్లినిక్. సో ఇప్పుడు ఏదైనా స్మైల్ డిజైనింగ్ చేయాలి, ఏదైనా అలైనర్స్ చేయాలి, జస్ట్ వీ స్కాన్ ఇట్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ద మెయిల్ గోస్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్
విత్ ఇన్ 1 week we get the work back. ఓకే. So అంత advanced technology we are using now in the clinic. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ఇస్తున్నందుకు. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఈ పాడ్కాస్ట్ మొత్తంలో ఇఫ్ దే హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్ థింగ్ వాట్ వుడ్ ఇట్ బి? వన్ లైన్ వచ్చేసి ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. సో సెకండ్ థింగ్, నేను అందరి పేషెంట్స్కి నా పేషెంట్స్ చెప్పేది గత 18 సంవత్సరాల నుంచి 5 mantras ఫర్ యూ. ఇట్ ఈస్ మై గిఫ్ట్ అనుకోండి మీ అందరికీ. సో డైలీ ట్వైస్ బ్రషింగ్, తిన్న ప్రతిసారి గార్గిల్ చేసుకోవడము, ఫ్లాస్ చేయడము, 6 months చెకప్, 6 months క్లీనింగ్. ఈ 5 గనక చేస్తే మీ మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ 5 థింగ్సే ఆన్సర్స్. సో డెంటిస్ట్రీని, డెంటల్ సంబంధించిన బడ్జెట్ని మీరు చాలా మటుకు ఎస్కేప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నవీన్ గుప్తా గారు ఫర్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూ షేర్డ్ us టుడే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ యువర్ డెంటిస్ట్ 2010. And if you have any questions regarding this information, please comment below.